కుటిల కవచం కఠిన కుచం కాంతి కుంకుమ ఛాయం దుష్టిపాతేన వరాయ కాంచివరాయ పర్వత పర్వాయ పీన కుచబరాయ. ఏదేదో చేస్తున్నాడు. నిజంగానే నా గురించి చెప్తాడా? ముందు సంపద వాళ్ళ గురించి చెప్పని, తర్వాత చూద్దాం. త్రిభువన విలయం చంచం చలిత్వే చలచలితే అష్టచక్రం శంసం శబ్దహస్తం శశికర ధవళం మమ్మం మహత్తం ప్రదాయిని క్షేత్రపాలం. అంధకారం, డబ్బు మీద ఆశ, విడిచి వెళ్ళిన చోటికే మళ్లీ రాక, పేగుబంధాన్ని కాదని పరుగు పరుగు, దోచుకున్నావనే ఆనందం, లేదని తెలిసి విషాదం. కొంచెం వివరంగా చెప్తారా స్వామి? చెప్తాను. అగ్ని సాక్షిగా పనవేసుకున్న బంధాన్ని, పేగుబంధాన్ని కాదని వెళ్లిపోయిన సంపద సిద్ధుతో కలిసి మారువేషంతో మళ్లీ ఈ ఇంటికే దొంగతనానికొచ్చింది. డబ్బు నగలు దోచుకున్నావనుకున్నారు, కానీ తీసుకెళ్లలేదు. ఇదేనా జరిగింది శౌర్య? ఇదేనా జరిగింది శౌర్య? ఇది జరిగింది స్వామి. మీ శ్రీవారికి ఇప్పుడైనా నమ్మకం కుదిరిందా? వాడికి కాదు, నాకు కుదిరింది. ఈరోజు నేను దొరికిపోతాను. కళ్ళకు కట్టినట్టు చెప్పాక నమ్మకుండా ఎలా ఉంటారు స్వామి? జరిగిందంతా చూసినట్టు చెప్పారు స్వామి. అలాగే నగల గురించి కూడా చెప్తే. తప్పకుండా. ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు? భగవంతుడా. ఏంటా చెమట్ల దమయంతి? టెన్షన్తో ప్రాణం పోయేలా ఉంది. ఏమాత్రం చెమటలు పట్టవా? ఏం లేదండి. అమాయకురాలైన మా అమ్మ మీద నింద పడింది. ఆ నింద పోవాలి. అసలు దొంగెవరూ తెలిసేలా చూడండి స్వామి. ఏం చేయాలో తోచడం లేదే. దీపంలో గుడ్లురుము చూస్తున్నాడు అంటే నేను కనిపించే ఉంటాను. భగవంతుడా. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, ఏమైంది దమయంతి?
దమయంతి అమ్మా కళ్యాణి మంచినీళ్ళు తీసుకొచ్చివ్వు. ఓం ఏం చేసినా నన్ను పట్టుకోకుండా వదిలేలా లేడే. నీళ్లు తాగినా ఎక్కిళ్ళు పోవడం లేదేంటత్తయ్య? అసలు నిజమైన ఎక్కిళ్ళేనా ఇవి? అయ్యో అమ్మా అత్తయ్య, అయ్యో అమ్మా దమయంతి అమ్మా ఏమైంది? అమ్మా అత్తయ్య, దమయంతి అత్తయ్య, అమ్మా ఏమైందమ్మా? అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. కళ్యాణి చూస్తుంటే ఫిట్స్ లా అనిపిస్తున్నాయి. వెళ్ళి తాళాలు గుత్తి తీసుకొచ్చి చేతిలో పెట్టు. అలాగే అమ్మా. అమ్మా దమయంతి అమ్మా అమ్మా ఇప్పుడు ఓకేనా అమ్మా? గుండ్రా ఇలా ఉన్నావు, నీకు స్పిట్స్ రావడం ఏంటి దమయంతి? కళ్యాణి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టు. రామ్మా. స్వామి, అంతరాయానికి క్షమించండి. ఆ నగల గురించి అంజనం వేసి చెప్తే మీ అక్కగారి వల్ల పూజ అపవిత్రం అయిపోయింది. పూజకి ఆటంకం కలిగింది. మంచి రోజు చూసుకుని వస్తాను. మంచి రోజు చూసుకుని వస్తాను. అమ్మా నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. అమ్మయ్యా, గండం తప్పింది.
అమ్మా, నాకొక డౌట్ క్లియర్ చెయ్యి. ఏంటి కళ్యాణి? దమయంతి అత్తయ్యకి ఇంతకుముందు ఎప్పుడైనా ఫిట్స్ వచ్చిందా? నాకు తెలిసి ఇంతకు ముందెప్పుడూ లేదు. ఏ? నగలు కాజేసిన దొంగ దమయంతి అత్తయ్యేనేమోనని నా డౌట్ అమ్మా. దమయంతినా? అంత అవసరం దమయంతికే ఉంది. అయినా డబ్బు నగలు తనకే కదా ఇస్తున్నావు. అయినా సరే ఏదో ప్లాన్ చేసింది. బ్యాగ్ కోసం అందరం అన్ని రూమ్లు వెతికాం, దొరకలేదు. ఆఫీసర్ ఏమో సిద్ధు సంపదలు మళ్ళీ తిరిగి రాలేదు అన్నారు. మరి బీర్వాలు నగలు ఎలా మాయమయ్యాయి? కానీ మన దగ్గర అనుమానం మాత్రమే ఉంది, ఆధారం లేదు కదా కళ్యాణి. అత్తయ్య ఇంట్లో లేరు. ఆవిడ గారు షికార్లు పూర్తి చేసుకుని వచ్చేలోపు అత్తయ్య రూమ్ వెతికేస్తాను. నువ్విక్కడే ఉండి చూస్తూ ఉండు. దమయంతి అత్తయ్య వస్తే నాకు సిగ్నల్ ఇవ్వు, నేను దాక్కుంటాను. సరే, జాగ్రత్త. అమ్మా, అత్తయ్య బీర్వా తాళాలు ఎక్కడ పెడుతుందో నీకేమైనా ఐడియా ఉందా? తను తన నీడను కూడా నమ్మదు కళ్యాణి. ఇప్పుడు ఎలా బీర్వాని ఓపెన్ చేయాలి? ఎస్, యూట్యూబ్ ఉందిగా. అమ్మా, నేను వెళ్తున్నాను. జాగ్రత్త. కళ్యాణి, త్వరగా దమయంతి వచ్చేస్తుంది. వస్తానమ్మా. అత్తయ్య, నీ గుట్టంతా దీంట్లోనే ఉండుంటుంది. కళ్యాణి, దమయంతి వచ్చేసింది. కళ్యాణి, కళ్యాణి, దమయంతి వచ్చేసింది. కళ్యాణి, రా. ఏంటి మా ఇంటి వైపు చూస్తూ కంగారు పడుతున్నావు? కంగారా? ఏం లేదు, పూజ చేసుకుంటున్నాను. ఇంట్లో అందరూ నీ పేరున పూజ చేయించడానికి గుడికి వెళ్లారంట కదా, నిన్ను కాపాడమని. దేవుడు మాత్రం దొంగల్ని ఎందుకు కాపాడతాడు?
కళ్యాణి బయటికి రా. నా గదిలోకి ఎందుకు వచ్చావు? బ్యాగ్ ఎందుకు తీసావు? నీ గురించి ఆఫీసర్కి తెలిసేలా చేయడానికి అత్తయ్య. అంటే ఏంటి నీ ఉద్దేశం? నగల దొంగ మీరే అని. ఆఫీసర్, నగల బ్యాగ్ ఇదే, దీంట్లోనే ఉన్నాయి. మీ అమ్మగారే దాచిపెట్టారు. నార్మల్ పిచ్చి పిచ్చి వేషాలు వేయి కళ్యాణి. మా అమ్మ దొంగ కాదు. ఓపెన్ చేస్తే మీకే తెలుస్తుంది. సరే ఓపెన్ చేయి. నగలు డబ్బులు ఇవేనా? లేకపోతే ఇంతకు ముందున్నాయి, నేను చూశాను, మీ అమ్మ మార్చేసింది అని చెప్తావా? ఏం మాట రావడం లేదు. ఏ క్షణమైనా క్యాంపుకి వెళ్లాల్సి రావచ్చు. నా డ్రెస్ రెడీ చేసి పెట్టమని నేనే చెప్పాను. అవే ఇవే. రోజు రోజుకి మా అమ్మని అనడం నీకు బాగా అలవాటైపోయింది. రేపు మీ అమ్మ అనుపమని దగ్గరుండి నేనే జైలుకి తీసుకెళ్తాను. సార్, హలో, సిద్ధు సంపదల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ఆన్ రోడ్లో అయితే వాళ్ళు హైదరాబాద్ సరౌండింగ్స్లో తప్పించుకునే ఛాన్సే లేదు సార్. వాళ్ళు భయపడి ఇక్కడే ఎక్కడ దాక్కుని ఉంటారు సార్. ఇక్కడే ఉన్నారని గ్యారంటీ ఏంటి? రోడ్డు ద్వారా కాకపోతే ఫ్లైట్లో వెళ్ళి ఉండొచ్చు కదా. ఆ ఛాన్స్ ఉంది సార్. ఛాన్స్ కాదు, అదే జరిగి ఉంటుంది. సంపద, సిద్ధార్థ అనే నేమ్స్తో ఎవరైనా ట్రావెల్ చేశారేమో కనుక్కోండి. వాళ్ళు ఎక్కడికి టికెట్ బుక్ చేసుకున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ అండ్ పాస్పోర్ట్కి ఇచ్చిన ప్రూఫ్, ఇలా దేన్ని వదలకుండా అన్ని ప్రూఫ్స్ కలెక్ట్ చేయండి. ఓకే సార్. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టను. మీరు అడిగిన దానికంటే ఎక్కువ అమౌంట్ ఇందులో ఉంది సార్. మీరేం చేస్తారో తెలీదు. ద బెస్ట్ లాంచ్ అవ్వాలి. నా శామ్కి మంచి పేరు రావాలి. నా హస్తవాసి మంచిదనే అందరూ అంటుంటారు. నువ్వు విన్నావో లేదో? విన్నాను సార్, అందుకే కదా మీ దగ్గరికి తీసుకొచ్చింది. మాటలేనా? బ్యాగ్లో ఎంతుందో చూపించేది ఉందా లేదా? చూపిస్తానా? ఇదేంటి తాళం వేసి మరీ తీసుకొచ్చావు? అది ఎవరిని నమ్మలేం కదా సార్. అసలే ఈ రోజుల్లో దొంగలు ఎక్కువ, సో అందుకని. అయ్యో, కీ ఎక్కడో పడిపోయింది సార్. పిన్ని లాంటిది ఏమైనా? ఇదిగో చూడు, వస్తుందేమో. ఈ రోజుతో మా జీవితాల్లో మంచి రోజులు రాబోతున్నాయి సార్. సిద్ధు, ఆ డబ్బుతో కెరీర్ స్టార్ట్ అయ్యేది సంపదది కదా.
తననే బ్యాగ్ ఓపెన్ చేయమను. సూపర్ సార్. ఓపెన్ చేయి.